హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మా దగ్గరికి చాలామంది కూడా రేచికర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. చాలామంది రావడం జరుగుతుంది. అంటే మీకు అందరికీ తెలుసు, రేచికర్లు అంటే రాత్రి ఏంటి అంటే లైట్ ఉంటే తప్పించి వాళ్ళు చూడగలుగుతారు, లైట్ లేకపోతే ఎలాంటి వస్తువులు కూడా వాళ్ళు చూడలేరు. సో ఇది విటమిన్ ఏ లోపం వల్ల, అంతేకాకుండా మెదడులో ఉన్నటువంటి నరాలు, కంటికి వచ్చేటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందకపోవడం వల్ల ఈ రేచికట్లు అనేవి రావడం జరుగుతుంటుంది. ఈ రేచికట్ సమస్య నుంచి తప్పించుకోవడానికి, దీని నుంచి బయటపడడానికి ఇప్పుడు నేను 3 అద్భుతమైన చిట్కాలు చెప్తాను. ఏ చిట్కా ఫాలో అయినా, అన్ని చిట్కాలు కలిపి ఫాలో అయినా కూడా మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది. సో అందులో మొదటి చిట్కా వచ్చేసి, ఒక చెంచాడు పెరుగులో 2 లేదా సుమారుగా 2 లేదా 3 మిరియాలను మెత్తగా దంచి, బాగా పెరుగులోనే మెత్తగా దంచి కంటి కింద కాటుకలాగా పెట్టుకొని పడుకుంటూ ఉండాలి. దీనివల్ల కళ్ళలో ఉన్నటువంటి, అంటే దెబ్బతగిలినటువంటి లేదా ఇబ్బంది కలిగిన, చనిపోయినటువంటి ఏవైతే ఈ నరాలు ఉంటాయో అవి ఉత్తేజితమై బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కంటికి ఎలాంటి సమస్య రాదు దీనివల్ల. ఇకపోతే రెండో చిట్కా వచ్చేసి ఆముదంతో తలను రోజు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మర్దనేయాలి. దీనివల్ల కంటి నుంచి మెదడుకు వెళ్ళే నరాలు అనేవి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఉత్తేజితమయ్యి కంటి చూపు మెరుగుపడడానికి మంచి అవకాశం అనేది మనము అందించవచ్చు. ఇకపోతే నీరుల్లిపాయ మనకు తెలుసు, ఉల్లిపాయలు. ఈ నీరుల్లిపాయను దంచి ఆ రసాన్ని కూడా కంటికి చలవ చేస్తుంది. ఇది బాగా ఆ రసాన్ని కూడా 2 చుక్కల చొప్పున 2 కళ్ళలో కూడా ఉదయం రాత్రి 2 పూటలా వేసుకుంటూ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా కంటిన్యూగా ఇలా ఒక 1 మంత్ పాటు కనుక మీరు చేసినట్లయితే ఈ రేచికల సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. దాంతోపాటు ఏ విటమిన్ అధికంగా ఉన్నటువంటి ఆకుకూరలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి మనం అధికంగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఈ రేచికల సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. ఎందుకంటే నైట్ అయిందంటే ఏం కనడితే కళ్ళు లేని వాళ్ళతో సమానం. కాబట్టి ఈ సమస్య చాలామంది కూడా ఈ టైంలో ఫేస్ చేస్తున్న, చాలామంది కూడా మా వద్దకు అప్రోచ్ అవుతూ ఉంటారు దీనికి వచ్చి. సో మీరు ఇలాంటి చిట్కాలను చిన్న చిన్న ఫాలో అవ్వడం వల్ల అతి తక్కువ టైంలోనే, స్టార్టింగ్ స్టేజ్లోనే ఈజీగా ఈ సమస్య వచ్చి మనం బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.